దేశవ్యాప్తంగా రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా యానంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం ఊపందుకుంది. యానం పోలింగ్ పై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. జరుగుతున్న రెండో విడత పోలింగ్ తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి పాండిచేరి రాష్ట్రానికి సంబంధించిన యానంలో ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం కాస్త మందుకొడిగా ఈ పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటికీ ప్రస్తుతం అయితే ఊపందుకున్న పరిస్థితి. మొత్తం 36,000కు పైగా ఉన్న ఓటర్లు ఇక్కడ 40% పైగా ఇక్కడ పోలింగ్కి ఇప్పటివరకు వచ్చినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే పాండిచేరి రాష్ట్రంలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ సెగ్మెంట్గా ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం పాండిచేరి, యానం, కరైకల్, మాహి ఈ 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 36,000కు పైగా ఉన్న ఓటర్లు 36 పోలింగ్ స్టేషన్లు ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. యానానికి సంబంధించి మొత్తం ఇప్పటివరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్లు ఇక్కడ ఓటు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 4,75,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. అయితే సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడ అధికారులు పోలింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మరోవైపు చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా 18 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య మాత్రమే ఇక్కడ కీలకమైన పోటీ జరుగుతుందనే విషయం మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి నారాయణ స్వామి ఒకవైపు పోటీలో ఉండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అన్నాడీఎంకే బలపరిచినటువంటి అభ్యర్థి వైద్యలింగం ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రులు కావడం మరో విశేషం. అయితే సాయంత్రం కల్లా పూర్తిగా ప్రశాంతంగా ఇక్కడ ఎన్నికలు ముగిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. ప్రధానంగా చూసుకుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి 6 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన ప్రతి విషయాన్ని కూడా ఎక్కడో దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. పూర్తిగా ఇక్కడైతే మల్లాడి చెప్పిందే వేదంగా ఇక్కడ నడిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే మల్లాడి కృష్ణారావు ఈరోజు ఉదయం తన సతీ సమేతంగా వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ యానంకి సంబంధించి పూర్తి ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. కాస్తంత ముందుగానే పోలింగ్ సమయం కంటే కాస్తంత ముందుగానే ఇక్కడ ఎన్నికలు ముగిసే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో మొత్తం 36,000 మంది పైగా ఉన్న ఓటర్లంతా కూడా ఇక్కడ దాదాపుగా 80% పైగా ఇక్కడ పోలింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.